చింతూరు సిహెచ్ లో స్క్రబ్ టైపస్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు. పనులు చేసే సమయంలో కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళ్ళు చేతులు పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలని సూచించారు. ఏదన్నా బయట నల్లి లాంటి అటువంటి వైరస్ కింద బక్స్ లాంటివి పుట్టినప్పుడు వాటి నుంచి వచ్చే బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రబ్ టైపస్ అనేది వస్తుంది. ఇది ఒకసారి రీసెంట్ గా అన్ని మన స్టేట్ అన్ని చోట్ల నుంచి శ్రీకాకుళం అటు కూడా నోటెడ్ అయింది. ప్లస్ ఓన్లీ బగ్స్ కొట్టడం వల్ల వస్తుంది. ఆ బగ్స్ కూడా ఎక్కువ పిల్లలు కానీ పెద్దలు కానీ పొదలలో వాటిల్లో కన్నా పనిచేస్తూ ఉంటే కూడా కొట్టడానికి అవకాశం ఉంది. దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సింటమ్స్ ఏంటంటే హైగ్రేడ్ ఫీవర్, కోల్డ్, వామిటింగ్స్, బాడీ పెయిన్స్, ర్యాష్ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చినప్పుడు మామూలు ఫీవర్లాగా వస్తే మామూలు ఫీవర్ వచ్చినప్పుడు మిగతా ఎక్స్క్లూడ్ చేసుకుని మనం తర్వాత ఇంకోసం చేయొచ్చు. మలేరియా కానీ లేకపోతే వైరల్ కానీ ఇటువంటి ఫీవర్స్ ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత మనం ఈ టెస్ట్ సస్పెండ్ చేయొచ్చు. ప్లస్ జనరల్ గా ఈ పొదలలో పనిచేసేవాళ్ళు, చెట్లలో పనిచేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు కుట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళు అటువంటి వాళ్ళు డ్రెస్ లోనే ఎన్ని బాడీ మొత్తం కవర్ అయ్యేటట్టు లాంగ్ హ్యాండ్స్, కాళ్ళు కానీ సాక్స్, షూస్, ప్లస్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ లేకుండా ఉండాలి. ఎక్స్పోజ్డ్ పార్ట్స్ లేకుండా మనం చూసుకుంటే అటువంటి వాటిలో బారిన పడకుండా చూసుకోవచ్చు. ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ మీద ఒకసారి స్క్రబ్ టైపస్ కిందకు లాక్ చేసి బయటకు బగ్గని కుట్టుంటే వాడికి ఒక నల్ల మచ్చలాగా ఏర్పడుతుంది. ఒకటే మచ్చలాగా ఆ మచ్చ ఉన్నదాన్ని ఉంటే మాత్రం 99% స్క్రబ్ టైపస్ అయితే ఆ స్క్రబ్ టైపస్ చెక్ చేయించుకొని మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇక్కడ పిహెచ్సిలో కానీ లేకపోతే సిహెచ్సి కానీ డాక్టర్ దగ్గరికి వస్తే మా ప్రజెంట్ గా మా సిహెచ్సి అన్నింటిలో కూడా ఇట్లు కూడా డీసెంట్ కానీ పిఓ గారు కరెక్ట్ గారి సూచనతోటి స్క్రబ్ టైపస్ కిట్స్ తెప్పించాం. ఆ కిట్స్ వల్ల ఇమ్మీడియట్ గా దాన్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశం, ప్రిలిమినరీ గా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంది. మా హాస్పిటల్లో ఈ నెల 4th పేషెంట్ ఫీవర్ 1 వీక్ నుంచి ర్యాష్, బాడీ అంతా రగ్నియేషన్ లాగా ప్రజెంట్ అయ్యాడు. మేము అడ్మిట్ చేసి చూస్తే ఫీవర్ టెస్ట్ చేస్తే అన్ని పాజిటివ్ వచ్చినాయి. చివరికి మేము ఫిజిషియన్ అటెండ్ కోసం పంపిస్తే ఫిజిషియన్ వాళ్ళ స్క్రబ్ టైపస్ సస్పెండ్ చేసి టెస్ట్ చేయించారు ద్వారా అక్కడ పాజిటివ్ అని జరిగింది. ఆ పాజిటివ్ దాంతో వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు చింతూరు పంపించారు. మా దగ్గర చుట్టూ ఉన్నాయి కాబట్టి మేము కూడా చేశాం. దాంట్లో పాజిటివ్ వచ్చింది. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం. మన సిఎస్సిలో ఈ స్క్రబ్ టైపస్ కిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ప్రజలను గమనించాలా. మన దగ్గర దానికోసం భద్రతలు ఉంటాయి. 1500 రూపాయలు తీసుకున్నాక మనం ఇక్కడ ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల మన చింతూరు మండలం మన 400 ఎవరికన్నా 100% అవసరం అయితే టెస్టులు అవసరం అయితే ఆర్ఎంపీలు కానీ లేకపోతే పిహెచ్సి డాక్టర్ కానీ ఎవరన్నా సస్పెక్టెడ్ ఉంటే మా దగ్గర పంపిస్తే మేము టెస్ట్ చేసి దాన్ని తగిన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. భయపడాల్సిన పని లేదు. మన దగ్గర దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ కానీ దానికి ఎలర్జీకి డ్రగ్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం భయపడి కారణం ఎక్కడికెక్కడ వస్తున్నట్టే పోవాల్సిన పని లేదు. నేను సీరియస్ గా ఉండే సింటమ్స్ 100% ఏదైనా చేయడానికి అవకాశం చేస్తాం. భయపడద్దు. ఈ అవకాశాన్ని 400 ప్రజలు ప్లస్ పిహెచ్సి డాక్టర్లు కూడా స్క్రబ్ టైపస్ సస్పెండ్ చేసి మా దగ్గర పంపిస్తే వీళ్ళు థరో టెస్టింగ్ అని కన్ఫర్మ్ అండ్ ఫర్ కన్ఫర్మేషన్ ఎలిజిబుల్ ఎక్స్పర్ట్స్ పంపించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.